నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు ఊరెళ్ళావు కదా, శ్వేతకు ఒంట్లో బాగాలేదంట, పాఠశాలకు కూడా రావడం లేదు. అయ్యో నాకు తెలియదు ఈ విషయం. శ్వేత వాళ్ళకి వెళ్దాం, నడవండి. అయ్యో ఏమిటి శ్వేత వాళ్ళంతా చీకటిగా ఉంది. శ్వేత శ్వేత ఏమిటి పిలిచినా కూడా ఎవ్వరూ పలకం లేదు. ఎప్పుడు సందడి సందడిగా ఉండే శ్వేత వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏం జరిగిందబ్బా? అమ్మమ్మ కూడా లేదనుకుంటా. అమ్మమ్మ అమ్మమ్మ. ఎవరమ్మా? మేము శ్వేత వాళ్ళ ఫ్రెండ్స్ ని. ఓ మీరా, ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాము. ఏమైందమ్మమ్మ, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం జరిగింది? శ్వేత ఏది కనిపించడం లేదు. మీకు తెలీదా గీత? నేనేమి చెప్పాలి తల్లి? అయ్యో మేము సెలవులకి ఊరెళ్ళాము, ఇందాకే వచ్చాము. రావడంతోనే శ్వేతని చూద్దామని వచ్చాము. శ్వేత ఏది కనిపించడం లేదు. నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఏదో జరిగిందని. జరగరానిదే జరిగింది గీత. తను ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే నా చిట్టి మనవరాలు ఇప్పుడు హాస్పిటల్లో మంచం మీద నుండి లేవరాని స్థితిలో ఉంది. తను లేడీ పిల్లల చెక్కుమని ఎదుగుతుండే నా చిట్టి మనవరాలు ఇప్పుడు స్పృహ లేనట్లుగా హాస్పిటల్లో పడి ఉంది. అయ్యో నా ప్రియమైన స్నేహితురానికి ఏం జరిగిందమ్మమ్మ, నాకు చెప్పు. మల్లెపువ్వు లాంటి మా శ్వేతకి మాయదారి రోగం ఏదో వచ్చింది. తనకు పెద్ద ఆపరేషన్ అంట, ఏమో చెయ్యాలంట. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమైనా జరిగితే మేము తట్టుకోలేము. దేవుడా, నన్ను తీసుకువెళ్ళి నా మనవరాలికి ప్రాణం పోయు దేవుడా. అయ్యో అమ్మమ్మ, శ్వేత మాకు చాలా ఇష్టం. శ్వేత లేకుంటే మేము బ్రతకలేము. శ్వేత మాతోనే కాదు అందరితోనూ చాలా సంతోషంగా ఉండేది. శ్వేత ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వస్తుందని టీచర్స్ కూడా చాలా ఇష్టం. మీరేమి బాధపడకండి అమ్మా, తనకు ఏమీ కాదు. మనం అందరం వెళ్ళి శ్వేతని చూసి వద్దాం. పద వెళ్దాం. డాక్టర్ గారు, శ్వేతమ్మ ఒక్కగానొక్క కూతురు. తనకేమైనా అయితే మా ఇల్లంతా చీకటైపోతుంది. మేము తట్టుకోలేము. ఎలాగైనా మా శ్వేత ప్రాణాలను మీరే కాపాడాలి. మీరు కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీ ఇద్దరి రక్తం గ్రూపు కలవలేదు. మీరు జీవనాల్లో పేరు నమోదు చేసుకున్నారు కదా, ఎవరైనా కిడ్నీ దాతలు ముందుకొస్తారేమో చూద్దాం. డాక్టర్ గారు, మేము మా కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కదా, మరి మా కిడ్నీలు మీరు తీసుకోవచ్చు కదా. మీకు దయచేసి మా శ్వేత ప్రాణాలను మీరే కాపాడాలి. మీకు జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది. అమ్మ, మీరు బాధపడకండి. మా శక్తులతో మేము ప్రయత్నిస్తాము. అంతా మంచిగా జరుగుతుందని ఆశిద్దాం. ఆ భగవంతుడే ఉన్నాడు కదా. అలాగే డాక్టర్ గారు, మా ఆశలన్నీ మీరే పెట్టుకున్నాము. మా శ్వేత ప్రాణాలను మీరే కాపాడాలి. అసలేం జరిగింది? మొన్నటి దాకా శ్వేత చాలా బాగుండేది. ఎప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నేను బాగా చదువుకొని కలెక్టర్ని అయ్యి మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను అంటూ ఉండేది. అసలు ఏం జరిగింది పెద్దమ్మ? ఏమి చెప్పాలి గీత? మా చిట్టి తల్లి ఆడుతూ పాడుతూ తిరుగుతుంటే ఆ దేవుడు తట్టుకోలేకపోయాడేమో. మా చిట్టి తల్లికి కిడ్నీలు పాడయ్యాయట. లోపల రోగం బాగా ముదిరిందట. ఇప్పుడు చాలా ప్రమాదమట. అయ్యో ఏమైంది? నా ప్రియమైన స్నేహితురానికి ఇలా జరిగిందంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎవరికైనా అవయవాలు పాడైతే, కిడ్నీలు పాడైతే తల్లిదండ్రులు ఎవరైనా ఇవ్వచ్చని మా టీచర్స్ వాళ్ళు చెప్పారు. మీరు ఇవ్వచ్చు కదా పెద్దమ్మ? కానీ మా రక్తం గ్రూప్ వేరంట, మావి పనికి రావంట. మా చిట్టి తల్లికి ఏమవుతుందని చాలా బాధగా ఉంది. కిడ్నీలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆ దేవుడే మా శ్వేత ప్రాణాలను కాపాడాలి. అయ్యో పెద్దమ్మ, నాకు చాలా బాధగా ఉంది. శ్వేతకి ఇలా జరిగిందంటే కూడా చాలా బాధగా ఉంది.
చాలా సంతోషంగా ఉంది శ్వేత. మళ్ళీ నువ్వు ఇలా బ్రతకడం, మనం ఇలా సంతోషంగా ఉండడం. మాయదారి రోగం ఏదో వచ్చినప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. నీకు ఏమైనా జరిగితే మేము తట్టుకోలేము. నాకు ఇప్పుడు నిన్ను చూశాక ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మ. బతికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా చిట్టి చేతి బతకడానికి నేను ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు ఎన్నో పెట్టాను. నా కష్టం చూసి ఆ దేవుడు నా శ్వేత ప్రాణాలను కాపాడాడేమో. ఆ దేవుడికి నమస్కారాలు. పెద్దమ్మ, మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా అవయవాలు పాడైతే, కిడ్నీలు పాడైతే మా టీచర్ గారు వారికి ఇవ్వచ్చని మాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎవరికైనా ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారి అవయవాలతో 8 మందిని బ్రతికించవచ్చని మా టీచర్ గారు చెబుతూ ఉండేవారు. అవునమ్మా, ప్రమాదవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అలాంటి వారిలో కొందరు బ్రెయిన్ డెడ్ అవుతారు. అలాంటి వారు అవయవాలతో మరికొందరికి ప్రాణం పోయవచ్చు. వారి గుండె, కిడ్నీలు ఇలా దానం చేయవచ్చని మా టీచర్ చెబుతూ ఉండేవారు. కానీ ఇవాళ నాకే ఒక మహానుభావుని అవయవ దానంతో నాకు తిరిగి ప్రాణం పోయడం, నేను తిరిగి బ్రతకడం నాకు సంతోషంగా ఉంది. ఒక రకంగా ఇది నాకు పునర్జన్మతో సమానం. ఆయన మరణించినా జన్మించినట్టే. కొన్ని ఇళ్లలో వెలుగును నింపాడు. అందరికీ నమస్కారం. ఒక మంచి ఆలోచన వేల ఆశయాలకు నాంది. ఒక మంచి ఆలోచన వేల ఆశయాలకు నాంది. ఏ జీవికి దక్కని అదృష్టమే మానవునిది, మరణించిన మరొకరిలో జీవించడం అన్నది. ఏ జీవికి దక్కని అదృష్టమే మానవునిది, మరణించిన మరొకరిలో జీవించడం అన్నది. మట్టిలా కాదు ఈ దేహం, మాణిక్యంలా మరికొందరిలో ప్రాణం పోసుకుంటుంది. అవయవ దానంతో అందరికీ ఆదర్శమవుతుంది. మట్టిలా మారదు ఈ దేహం, మాణిక్యంలా మరికొందరిలో ప్రాణం పోసుకుంటుంది. అవయవ దానంతో అందరికీ ఆదర్శమవుతుంది. మహోన్నతమైనది అవయవదానం, మానవతామూర్తులే చేయగల మహాదానం. మహోన్నతమైనది అవయవదానం, మానవతామూర్తులే చేయగల మహాదానం. మరో జన్మ వద్దు, ఈ జన్మలోనే అవయవదానంతో మరికొందరికి జన్మనిస్తా. మరో జన్మ వద్దు, ఈ జన్మలోనే అవయవదానంతో మరికొందరికి జన్మనిస్తా. చితికెందుకు ఆహుతి, శరీరం కావాలి మరికొందరికి జీవన బహుమతి. చితికెందుకు ఆహుతి, శరీరం కావాలి మరికొందరికి జీవన బహుమతి. ప్రాణం పోయిన క్షణాన శరీరమే శవం, ఆ శవమే కాగలదు మరికొందరిలో చలనం. ప్రాణం పోయిన క్షణాన శరీరమే శవం, ఆ శవమే కాగలదు మరికొందరిలో చలనం. రక్తదానం చే ప్రాణాలను కాపాడండి. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవదానం చేయండి. నేత్రదానంతో 2 ఆందోళనలు వెలుగునివ్వండి. శరీర దానంతో వైద్య విద్యార్థులకు విజ్ఞాన గ్రంథాలు మారండి. మరణించిన మళ్ళీ జీవించండి. మరణించిన మళ్ళీ జీవించండి. థ్యాంక్ యూ.